హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మంజుల రెడ్డి వరల్డ్. ఇంకొక క్వశ్చన్ కూడా ఉంది. అయితే ఇప్పుడు మీరు మెడిటేషన్ చేసేటప్పుడు మనం ఒక శ్వాస మీదనే కాన్సన్ట్రేట్ చేయాలంటున్నారు కదా, దాన్ని కొంచెం ఎలాబొరేట్ చేయగలుగుతారా ఎవరైనా మీరు ఎట్లా? మామూలుగా ఇప్పుడు చూడండి అక్క, ఇప్పుడు మన గురువులందరినీ తీసుకుంటే వాళ్ళు ఎంత అద్భుతంగా మన పద్యాల్లో చెప్పారో తెలుసా. వీర బ్రహ్మేంద్ర స్వామి గారు ఒక పద్యం ఉంది ఏంటంటే, ఉత్తమోత్తమమ్ము ఉచ్ఛ్వాస నిశ్వాస పంతులరసి తాను బ్రహ్మమగుట ముసుగులోన శివుడు పొసగియున్నాడయ కాళికాంబ హంస కాళికాంబ. ఆయన ఒక్కరే కాదక్క, అలాగే దాని ఏంటంటే ఉచ్ఛ్వాస నిశ్వాస ఏదైతే జరుగుతుందో దాన్ని పట్టుకుంటే నీలోనే శివుడు నీలోనే దాగి ఉన్నాడు. ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఈజ్ ఏ గాడ్. దిస్ బాడీ ఈజ్ ఎ టెంపుల్ అండ్ వి ఆర్ గాడ్. చూడండి, ఈ పాయింట్ బట్టి నాన్ వెజ్ మీరు అర్థం చేసుకోండి. సో అంటే మరి కూరగాయలలో కూడా ప్రాణం ఉంటుంది కదా, తెలిస్తే అడుగుతున్నాను తెలియక అడుగుతున్నాను, మరి అది కూడా ప్రాణమే కదా. ఆ ప్రాణశక్తి మనలో మన సెల్స్ లో జీర్ణం అయిపోతుంది, మనలో ఒక తేజం అవుతుంది కదా, అంతే కదా. దాంట్లో శక్తి మనలో శక్తిలాగా ఫామ్ అవుతుంది. కానీ ఒక యానిమల్కి అవ్వట్లేదు కదా, అది చనిపోయింది, అది భయంతో చనిపోయింది. దాంట్లో ఉన్న తీరంతా మనం తీసుకుంటున్నాం. దాని యొక్క హార్మోన్స్ ఏమో నెగిటివ్ హార్మోన్స్ అవన్నీ మనం. సో మనం ఇప్పుడే కదా కృష్ణ అంటారు టెంపుల్కి మనం టెంపుల్ పోయేటప్పుడు ఎంత శుభ్రంగా ఉంటాం, మంచి స్నానం చేసి చక్కగా నాన్ వెజ్ తినకుండా అక్కడే క్లియర్గా తెలుస్తుంది. అంటే ఇంకొకటి, గాలిలోన పుట్టి గాలి యొక్క మర్మం ఎరుగరు, ముక్కులోన దారి ముసుకి ముక్తి మరిదారయ్య విశ్వదాదిరామ వినురావేమ. వేమన పద్యంలో కూడా గాలి మీదే చూడండి. మనకు వెనకటి నుంచే ఇవన్నీ ఉన్నాయి, మనమే ఇవన్నీ ఇగ్నోర్ చేసేసి ఏదో పాశ్చాత్యం అని చెప్పేసి వెస్టర్నైజ్ అని చెప్పేసి పిజ్జాలని బర్గర్లని అంటే ఈ సాత్విక్ ఫుడ్ ఎప్పుడైతే ఇస్తామో ఈ బాడీ మీకు కావాల్సినట్టుగా పనిచేస్తుంది. మన పర్పస్ ఆఫ్ లైఫ్ మీరు వర్క్ చేయాలంటే బాడీ చాలా ఆరోగ్యంగా ఉండాలి. టెంపుల్ ఎప్పుడు క్లీన్ చేసుకుంటాం, అందుకే ఈ డీటాక్స్ ఫాస్టింగ్ చేస్తే మీకు టెంపుల్ ఎప్పుడు క్లీన్ అవుతుంది. ఆ శుద్ధితో మీలో ఉన్న ఆ నెగిటివిటీ కూడా పోతుంది అనుకుంటా. నెగిటివ్ థాట్స్ కూడా పోతాయి, మనకు పోయి పాజిటివ్ థాట్స్ వచ్చి మనమే ఎదగాలి కాకుండా అందరము ఎదుగుదాము అన్న ఒక పాజిటివిటీ డెవలప్ అవుతుంది మన లోపల. ఏదైనా మనం ఆలోచించి నిజంగానే అది ఏదైనా మనం ఆలోచించిన తీరుగానే ఇట్ రిఫ్లెక్ట్స్ లాట్ ఆఫ్ టైమ్స్ ఇట్ హ్యాపన్స్. కృష్ణ గారు, మీరు కూడా మీ అనుభవాలు లైక్ ఈ మెడిటేషన్ తోటి ఏమన్నా లైక్ మంచి అయినాయా, లైక్ కొన్ని అనుభవాలు చెప్పగలుగుతారా? నేను మెయిన్గా ఇంట్లో ఉండేదాన్ని, కొన్ని వర్క్ చేసేదాన్ని కాదు. అందరినీ చూసి వీళ్ళు ఎలా చేస్తున్నారా, ఇంత పని ఎలా చేయగలుగుతున్నారా అని అనుకునేది. మెడిటేషన్కి రాకముందు ఇన్ని ఎలా చేయగలుగుతున్నారు వీళ్ళు అసలు. నేను ఎప్పుడైతే మెడిటేషన్కి వచ్చానో నేను కూడా చేయగలను, ఎందుకు చేయలేను అనే థాట్ వచ్చింది. సో అన్నీ బిజీగా పెట్టుకున్నానండి. మెయిన్ థింగ్ నాకు డిఫరెన్స్ కనిపించింది ఆ విషయంలో. పొద్దున్న లేచినప్పటి నుంచి పూర్తిగా కూర్చుంటే అంటారు డెవిల్ ఐడల్ మైండ్ డెవిల్ అన్నట్టు, మన ఉట్టిగా బ్రెయిన్ పెట్టేస్తే అన్ని పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తున్నాయి. నేను కూడా ఇంట్లో తెలుసా ఏదో ఒకటి చేస్తేనే లైక్ ఏదో ఒక పని నేను స్కెడ్యూల్ చేసుకుంటానంటూ రేపటికి ఏమున్నాయి అన్ని ఒకటి తర్వాత ఒకటి. ఇప్పుడు ఇంతకుముందు ఉట్టి అప్పుడు ఏం చేసేది, టీవీ చూస్తుంటే సినిమా చూస్తుంటే ఆ పిచ్చి పిచ్చి అన్నీ చూస్తుంటే స్క్రోల్ చేయడం. ఇప్పుడు ఆ టైంలో ఏం చేస్తున్నా, మెడిటేషన్ చేస్తున్నా. దట్ టైమ్ ఐఎమ్ యూజింగ్ ఫర్ మెడిటేషన్, వేస్టింగ్ టైం కాకుండా. మూవీస్ కూడా ఎంజాయ్ చేయొచ్చు.
అది కొంతమంది చూడండి ఆ ఎమోషన్స్ టీవీలో చూపించి ఆ ఎమోషన్స్ తీసేసుకుంటుంటారు. అది బాగా సబ్ కాన్షియస్ మైండ్ లో స్టోర్ అయిపోతుంది. పాజిటివ్ ఏం చెప్తున్నారు ఆ యొక్క ఎసెన్స్ ని పట్టుకున్నామంటే నాకు ఈ పిఎంసి ఛానల్ లో వాళ్ళు చెప్పేటి ఎక్కువ నచ్చుతున్నాయి ఈ సినిమాల కంటే. నేను అలాగే ఫస్ట్ అంటే టూ మచ్ కనెక్ట్ అయిందా అంటే ఇంకా అది సోల్ లెవెల్లో మీరు హ్యాపీగా ఫీల్ అవుతుంది. అది లోపల నుంచి వస్తుంది. అంటే మీరు టీవీలు చూడడం మానుకోవడాలు, సినిమాలు చూడడం మానుకోవడాలు, పార్టీకి పోవడాలు మానుకోవడాలు అవసరం లేదు. మనం చేసే దైనందిక జీవితం చేసుకుంటూనే మీకు నచ్చింది చేయండి. దీనికి ఒక గంట కేటాయించుండ్రు అంతే. ఆ గంట కూడా మనసు పెట్టి అంటే ఫస్ట్నే రాదు. ఫస్ట్ డేనే నాకు వస్తుంది అక్క బాబు. అదే ఇప్పుడు ఒక్క సిట్టింగ్ లోనే వస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ కనెక్ట్ అయ్యి ఉన్నారు. కనెక్ట్ అయ్యి ఉన్న వాళ్ళకి ఒక 10 days కి ఎట్లా అయ్యారు వాళ్ళు, ఏంది ఎట్లా కనెక్ట్ అయ్యారు వాళ్ళు? అదే వాళ్ళ ఒక పాస్ట్ అంటే ఆ గ్రిప్ శ్వాస మీద చేసి ఇంకా వాళ్ళు చాలా స్ట్రాంగ్ గా పట్టుకున్నారు అనమాట. ఈ థాట్స్ కి పెద్ద ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు. సో ఆ రకంగా కనెక్ట్ అవుతారు. కొంతమంది పాస్ట్ నుంచి కూడా వాళ్ళు ఆల్రెడీ మెడిటేటర్స్ అయ్యి ఉండొచ్చు. ఆ రకంగా కూడా కనెక్ట్ అయ్యి పాస్ట్ నుంచి అయ్యేటోళ్ళు చెప్పకు, ఫస్ట్ ఫ్రెష్ గా స్టార్ట్ అయ్యే వాళ్ళ గురించి చెప్పు. ఎందుకంటే స్టార్ట్ అయిన వాళ్ళకి ఎప్పటికైనా కనెక్ట్ అయ్యా. ఇప్పుడు నాలాంటి ఫ్రెష్ ఉంది అనుకో, ఇప్పుడు నేను కూడా 3 days నుంచి చేస్తున్నాను. తన చిన్న స్మాల్ ఫ్రెష్ అనుకుంటున్నారు. మీరు ఇంత ఫాస్ట్ గా మాకు కనెక్ట్ అయ్యారంటే మీరు ఆల్రెడీ మెడిటేట్ అంటే ఏ జన్మలో చేసిండే. ఐ వాంట్ టు లెర్న్ దట్ టు, ఐ వాంట్ టు గో మై అట్లా పోవచ్చా అంటున్నారు జనాలు. ప్రీవియస్ బర్త్ లో వేసి మీరు చూసుకోవచ్చు. అది ఒక పద్ధతి విధానం ఉండక మన సీనియర్ మెడిటేటర్స్ ని ఒక రోల్ మోడల్ గా తీసుకోవాలి. ఇప్పుడు July 22 ఒక సీనియర్ మెడిటేటర్ వస్తున్నారు. ఎవరు? తన పేరు లక్ష్మి గారు. మనము తనను కలవచ్చా? తప్పకుండా కలవచ్చు. మనం 4 days ఫ్రీ సెషన్స్ ఇస్తున్నాం. 4 days ఒక రోజు మా ఇంట్లో పెట్టున్నాము, ఒక రోజు లైబ్రరీలో, ఇంకా 2 places లో అనుకుంటున్నాము. మీకు కావాలి అంటే ఏ రోజులలో? ఎందుకంటే ఆ వీకెండ్ నేను ఉంటాను, బయట పోతాను. మీరు ఉంటారా అక్క? నేను లాస్ట్ టైం అన్నారు July 22. అయితే మనం మన బ్యాక్ యార్డ్ లో పెట్టుకుంటాం. ఎందుకంటే నేను ఇంతకు ముందు కూడా యాక్చువల్గా మా బ్యాక్ యార్డ్ లో చాలా మంచిగా ఉంటుందని చెప్పేసి ఇంతకు ముందు ఇండియాకి వెళ్ళి ఒక అంకుల్ వచ్చిండే. తను యోగా టీచర్ అన్నట్టు. అయితే వాళ్ళు ప్లేస్ కోసం చూస్తుంటే ఎక్కడో ఎందుకు మా ఇంటర్కనే వేద్దామంటే రోజు సాయంత్రం 5:30 to 6:30 ఇంటర్ ఎండాకాలము ఇట్లనే జూన్ జూలైలో మంచిగా ఇక్కడే యోగా మ్యాట్స్ తెచ్చుకునేది ఎవరాలు ఇక్కడ మనం పెట్టేసుకుందాం. మనం మన గ్రూప్స్ లో పెట్టేస్తే అందరు దే విల్ నో అండ్ దే విల్ గెట్ ఫ్లైయర్ ఒకటి రెడీ చేస్తున్నాం అక్క. సో మీరు ఫ్లైయర్ పోస్ట్ చేసింది అనుకోండి వాట్సాప్ గ్రూప్ లో నాకు ఇచ్చేయండి, నేను పోస్ట్ చేసేస్తా. అండ్ 4 days జూలై అంటే ఇదే కదా? అయ్యో వచ్చేసింది. సో మనకి మెయిన్ గా స్పిరిచువల్ పేరెంటింగ్, పిల్లల్ని అద్భుతంగా గ్యాడ్జెట్స్ నుంచి అవాయిడ్ చేసి మనం ఎలా పెంచుకోవచ్చు. మెయిన్ అది కావాలండి. రేపు పోరగాలు మనం కూడా పట్టుకొని కూర్చుంటున్నాం. అదే కదా, తింటలేరంటే అది ఇస్తే కూర్చొని తినబెడుతుంది. మనం ఏంటంటే తినడా లేదా చూస్తున్నాం కానీ దాంతో ఎంత ఎఫెక్ట్ అవుతున్నారు పిల్లలు అనేది చూస్తలేము. స్టార్టింగ్ లో వెనకనేమో చందమామ రావే, వెనకట జాబిల్ని రావే అని తినిపించేటోళ్ళు. ఇప్పుడేమో ఐప్యాడ్ రావే, టీవీ రావే అని తినిపిస్తున్నాం. స్టార్టింగ్ లో నాకు ఈ మెడిటేషన్ బెనిఫిట్స్ అయ్యి బాగా తెలిసినప్పుడు ఎవరు కూర్చోరా నువ్వు చేయరా అంటే లేదు ఫస్ట్ మన నుంచి చేంజ్ కావాలి. మనం ఎప్పుడైతే చూద్దాం మన అట్మాస్ఫియర్ చేంజ్ అవుతుందని. అంతే కదా, పేరెంట్స్ నుంచే పిల్లలు నేర్చుకుంటారు. ఏదైనా మనం మంచి చెప్తే మంచిగా నేర్చుకుంటారు. ఇప్పుడు మెయిన్ విషయం ఏంటంటే నా కొడుకును మార్చాలని ఉంది నాకు. అది చూసారా? నో, హోల్ వరల్డ్ విల్ ఇన్స్పైర్ బై టెల్లింగ్ వాట్ ఎవర్ ఐ యామ్, బట్ నాట్ మై సన్. గర్కా మురిగి దాల్ బరావా. ఇప్పుడు మీరు ఎలా కనెక్ట్ అయ్యారు? అందరూ అట్లా కనెక్ట్ కావాలని లేదు, బట్ ఎందుకంటే వీళ్ళకి ఏంటంటే ఏముందిలే ఇది మనకు మస్తు ఏజ్ ఉంది. కానీ మీరు చిన్నప్పుడే కనెక్ట్ అయినరు. దిస్ ఇస్ రియలీ వండర్ఫుల్ యాక్చువల్గా. అంటే ఏదైనా మన అనుభవాలను బట్టే మనం చేంజ్ అవుతాం. మనది బాగా స్మూత్ గా నడుస్తుంటే ఎందుకు చేంజ్ అవుతాం మనం? మనకు ఒక పెద్ద దమ్కి తగిలింది అనుకో. ఇప్పుడు నాది చూడండి, నేను చెప్పింది కదా పాపకు అలర్జీస్ ఉండే,
ఇప్పుడు మెడిటేషన్ ద్వారా అలర్జీస్ అన్ని పోయినాయి. వేరే వీడియోలో ఉంది, నేను డిస్క్రిప్షన్ ఇస్తాను దాన్ని, మీరు చూడండి ఎట్లా అలర్జీస్ అన్ని ఎట్లా బోడగొట్టుకున్నారు తన వాళ్ళ పాప అలర్జీస్ అన్ని. అదే చెప్తున్నా, మనకి ఏదైనా పెద్ద గట్టి దెబ్బ తగిలితే అమ్మో కొంతమంది దెబ్బ తగిలి వస్తారు, కొంతమందికి అది రియలైజేషన్ ఒక సిట్టింగ్ లోనే మెడిటేషన్ సిట్టింగ్ ఏదో బాగుంది అనేసి వస్తారు. ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా వస్తారు అన్నమాట. అందరికి దెబ్బ తగలాలని ఏం లేదు. బట్ అదే ఇప్పుడు ఇంకొకటి ఇంటరప్ట్. ఇప్పుడు మనము మీరు అన్నట్టు ఒకరొకరికి ఫస్ట్ డేనే కనెక్ట్ అవుతారు, ఒకరొకరికి 4 days పట్టొచ్చు, 5 days పట్టొచ్చు, 10 days పట్టొచ్చు, 20 days పట్టొచ్చు, హోల్ 40 days పట్టొచ్చు కనెక్ట్ కానీ. బట్ బాటమ్ లో అయితే కనెక్ట్ అయితే అవుతాం ఫైనల్. సాధన అలా చేసుకుంటూ వెళ్ళిపోవాలి. అంటే ఇప్పుడు ఏకసంతా గ్రహులు ఉంటారు, ఒకసారి బుక్ అంతా చదివి ధమాకులు ఎక్కుతుంది. సేమ్ అదే స్ట్రాటజీ ఇది కూడా. ఒకసారి 100 సార్లు బట్టి కొడితే గానీ ఎక్కదు, అంతే. అది సేమ్ అదే సిస్టమ్ ఇక్కడ కూడా వర్క్ అవుతుంది అన్నమాట. ఇప్పుడు లక్ష్మీ మేడం అని చెప్తున్నాం కదా, వాయిస్తారా? తను ఫ్లూట్ వాయిస్తారు, సౌండ్ హీలింగ్ అవన్నీ ఇన్స్ట్రుమెంట్స్ యూస్ చేస్తాం అన్నమాట. మీరు ఆవిడ దగ్గర ఇంటర్వ్యూ తీసుకోండి, ఆసమ్ మాట, ఆసమ్. ఆవిడ ఆ రోజు తప్పకుండా తీసుకుందాము. తన ఒక టాబ్లెట్ వేసుకోరు, ఫుల్ వేసుకోను. కొంతమంది హెల్త్ ఇష్యూస్ తో ఉన్నవాళ్ళు ఇంకా నేను అనుకుంటున్నా ఆల్ దిస్ గోస్ అండ్ పాజిటివిటీ. ఇందాక మనం అనుకున్నట్టు పాజిటివ్ మైండ్ తోటి చేస్తే నీకు ఆ బీపీలు, షుగర్లు, అల్సర్లు, అల్జైమర్స్ కూడా తగ్గించవచ్చా? అన్నిటికీ రీజన్ అయితే మనకి మెడిటేషన్ ఇవన్నీ రాకుండా ముందే చూసుకోవాలి. ఇవన్నిటికి దారి తీయకుండా ఇవన్నీ చూసుకుంటే మనకు అన్ని కనెక్ట్ అవుతాం. ఎగ్జాక్ట్లీ. సో ఆ మేడం మనం ఎక్స్పీరియన్స్ చూస్తే చాలా బాగుంటుంది. ఎక్స్పీరియన్స్ కూడా అడుగుతారు తప్పకుండా తీసుకున్నాం. సో వాళ్ళ పిల్లలిద్దరు డాలస్ లోపల ఎన్సీ లోపల ఉన్నారు. సో వెకేషన్ కలా ఇయర్లీ వన్స్ వస్తారు ఇండియా నుంచి. లాస్ట్ ఇయర్ వైజాగ్. సో అలాగా చాలా పిరమిడ్ మాస్టర్స్ ఉన్నారు. ఇప్పుడు మనకు వస్తారు, మనము కలుసుకుందాం. చక్కగా మా ఇంట్లో స్టే చేస్తారు, వాళ్ళ ఇంట్లో స్టే. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఒక గురువు కొంచెం ఇలాగా థర్డ్ ఐ ఓపెనర్ ఇలాంటి అన్నప్పుడు వాళ్ళు ఎక్కడో ఉంటారు, మనం ఎక్కడో ఉంటాం. ఏదో ఆ రకంగా కాదు, మనలోనే ఉంటూ మనకి ఇవ్వాలి, అంతే కదక్క. గురువు ఎక్కడో ఉన్నాడు అలా కాకుండా మనతో ఆన్లైన్ ఉండి అక్కడ ఇక్కడే ఉంది, మన దగ్గర ఉన్నట్టే ఉంది కదా. ఆన్లైన్ లో అయినా దే ఆర్ టీచింగ్ ఇన్ ఆన్లైన్, మనకు ఫేస్ టు ఫేస్ కూర్చున్నట్టే ఉంటున్నాయి. ఇక వరల్డ్ బికమ్ వెరీ క్లోజ్ నౌ, ఇంటర్నెట్ ఆన్లైన్స్ తోటి. మనం ఎక్కడ ఉన్నాము అనేది కాదు, మనకు స్ట్రాంగ్ విల్ ఉండాలి. ఇది నేర్చుకో, ఇది తెలుసు, దీన్ని పట్టుబట్టాలి మనం అనేది ఒకటి మనకు రావాలి. అది వస్తే ఎవరికైనా సాధ్యమవుతుంది. అంతే. ఈ విషయమే కాదు, ఏ విషయమైనా. ఇప్పుడు నేను స్విమ్మింగ్ రాదు నాకు, నేను స్విమ్మింగ్ నేర్చుకోవాలి అంటే ఊరికే వస్తుందా? నువ్వు పోయి సాధన చేస్తే కదా వచ్చేది. కొంతమందికి నీళ్ళ భయం ఉంటుంది, అది చాలా ఫియర్ ఉంటుంది. ఎందుకు ఉంటుంది? అది నీ పాస్ట్ జన్మతో ఏదో కనెక్ట్ అయి ఉంటుంది. చెప్పలేము, ఈ జన్మలోనే ఉంటారు. చిన్నప్పుడు ఎక్కడన్నా అది ఏదైనా అంతే. మనం పోయి టీచింగ్ క్లాసెస్, ఇప్పుడు నేను 10K చేద్దాం అనుకుంటా, ఇంట్లో కూర్చొని నేను 10K రన్ పోతాను. మనకు మాన్యుమెంట్ అవన్నీ 10K రన్ ఉంటుంది కదా, పోతా అంటే ఏడైతుంది? ఒకరోజు 1 mile ఊరుకు, రెండో రోజు ఇంకో కొంచెం ఎక్కువ ఊరుకు. యూ హ్యావ్ టు. ఏదైనా సాధన చేయమురా నరుడా, సాధ్యము కానిది లేదు, అంతే కదా. కృషితో నాస్తి దుర్భిక్షం. కృషి చేస్తే ఏదైనా అవుతుంది. అది ఫిజికల్ లెవెల్ వరకు మనం ఇవన్నీ చేస్తాం. ఇది మెంటల్ కావాలంటే కూర్చోవాలి. ఛాలెంజ్, ఫిజికల్ ఛాలెంజ్ ఉంటాయి, పుషప్స్ అవి చేస్తాము. అలాగే మెంటల్ ఛాలెంజ్, కూర్చో. ఒక్కరోజు కాదు, లైక్ 40 days కూర్చొని చూడండి. మీరు మెడిటేషన్ ఇట్లా చేద్దాం అనుకుంటే లైక్ మీరు వీళ్ళని కాంటాక్ట్ కాండి తప్పకుండా. దే విల్ ట్యూన్ యూ అండ్ దే విల్ గైడ్ యూ. ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ దే విల్ గైడ్ యూ. ఎట్లా చేయాలి,
అండ్ యోగా నేర్చుకుందామంటే కూడా వాళ్ళు చెప్తారు. మనం యోగా కూడా ఇప్పుడు బిగినర్సే, అమ్మో నాకు 30 ఏళ్ళు వచ్చినాయి, నేను ఇప్పుడు యోగా చేయొచ్చా అంటే చేయొచ్చు. మరి మనకు ఇప్పటిదాకా కుదరలేదు వీలు, ఇప్పుడే కుదిరింది, చేద్దాం, స్టార్ట్ చేద్దాం ఏదైనా. నేను సింగింగ్ నేర్చుకుంటున్నానండి ఇప్పుడు కొత్తగా. ఇప్పుడు కొత్త నేర్చుకోవాలనిపిస్తుంది మనకి. మీరు అబ్జర్వ్ చేయండి, 40స్కి వచ్చేటప్పటికి ఒక రొటీన్ అయిపోతుంది అన్నమాట, ఇలాగే ఉండటం ఇలాగే. కానీ ఈ టైంలో మనం కొత్త నేర్చుకోవాలి. ఎందుకంటే పిల్లలు కొంచెం పెద్దగా అవుతారు 40స్కి వచ్చే వరకు, దే విల్ హ్యావ్ దేర్ ఓన్ థింగ్. ఎందుకంటే పిల్లలు ఇక్కడ పిల్లలైనా ఎక్కడ పిల్లలైనా వాళ్ళ పనులు వాళ్ళు, వాళ్ళ హోంవర్క్లు, వాళ్ళ రొటీన్లు ఉంటాయి. మనకు కొంచెం ఫ్రీ టైం దొరుకుతుంది. దొరికినప్పుడు మనము మన గురించి కూడా మనము ఒక్క అవర్ మన కోసం స్పెండ్ చేస్తే మన ఫ్యామిలీకి ఎంతో ఇచ్చినట్టు. మనం బాగా ఇప్పుడు నేను చేస్తున్నా ఏదో పిచ్చి చేస్తున్నా అనుకుంటుండొచ్చు మా ఆయనైనా, నా కొడుకైనా, నా కోడలైనా. ఐ డోంట్ నో వాట్ దే ఆర్ థింకింగ్, ఐఎమ్ జస్ట్ రీడింగ్ దేర్ మైండ్స్. ఇంకేం పిచ్చి పెట్టింది, ఇంతకుముందు ఇట్లా ఈ మెడిటేషన్లో కూర్చోపో, ఇప్పుడేమి ఇట్లా కూర్చుంటుంది అనుకుంటుండొచ్చు. కానీ ఓ వారం రోజుల తర్వాత ఇందులో ఏమో ఉన్నట్టుంది, మేము కూడా చేద్దామని రియలైజేషన్ వస్తుందేమో మరి వాళ్ళకు కూడా. ఎస్పెషల్లీ యూనో మనకు ఏదైనా చూస్తుంటే అలవాటు అయిపోతుంటుంది. ఏదైనా అంతే కదా. ఇప్పుడు ఒక సీరియల్ చూస్తున్నాం అనుకో, ఒకరోజు చూసాం అనుకో, అమ్మ రేపు ఏమైందో అని చూడాలని ఉంటుంది కదా, అదే సీరియల్. ఇప్పుడు నేను ఈ 3 రోజుల నుంచి ఐ వాజ్ కనెక్టెడ్. పొద్దున లేవాలంటే కొంచెం బద్ధకం అవుతుంది. ఇంతకుముందు పొద్దునే లేస్తుంటే, ఈ మధ్య కొంచెం 6:30, 7 అట్లా లేవడం అలవాటు అయింది. ఇంకా లేద్దామని చెప్పేసి యాక్చువల్గా బ్రహ్మముహూర్తం అంట 4 o'clock బ్రహ్మముహూర్తం. ఎప్పుడు 3:34, మరి 3:30 అంటే ఎక్కువ అవుతుంది కానీ మరి 4:30కి అట్లా లేచి చూడాలి. అసలు మీకు పొద్దున లేస్తే ఎంత టైం ఉంటుంది తెలుసా? చాలా పనులు, ఎన్ని పనులు. మీకేమైనా స్కెడ్యూల్ ఉందనుకోండి, ఈ పనులు ఎట్లయితే అనుకోకుండా ఒక ½ an hour ముందు లేవండి మీరు లేచేదానికంటే. మస్తు 1 గంట ముందు లేచింది అనుకో, అన్ని పనులు మాట్లాడవచ్చు. సో ఒకసారి మెడిటేషన్ చేస్తున్నప్పుడు ఏదో పాకుతున్నట్టు అనిపించింది అక్క, ఒకసారి ఏమో బాడీ హెవీగా అనిపించింది, ఒకసారి అయితే కళ్ళు ఓపెన్ చేసేయాలనిపించింది. ఇవన్నీ ఎందుకు వస్తున్నాయని అప్పుడు సీనియర్ మెడిటేటర్స్ని అడిగినప్పుడు అవన్నీ కూడా అనుభవాలు, మెడిటేషన్ ఎక్స్పీరియన్సెస్ అని చెప్పడం జరిగిందన్నమాట. ఓకే, బాడీ లైట్ అవుతుంది, హెవీ అవుతుంది, ఇవన్నీ కూడా వెరీ కామన్ అని చెప్పడం జరిగింది. అంటే చాలా మందికి బాబు ఇలా ఎందుకు అనిపిస్తుంది అని చెప్పేసి చేయకుండా ఉంటారు. అలా ఏముండదు, అది అంతా ఏముండదు. ఇది పార్ట్ ఆఫ్ ద ఎక్స్పీరియన్స్ అంతే. హీలింగ్ కూడా అయ్యేటప్పుడు మనకి లైట్ గా అనిపిస్తాయి అన్నమాట ఆ ప్లేస్ లో, ఎక్కడైతే మనకి. ఇంకొకటి వచ్చింది, ఇప్పుడు మన శరీరం లోపల ఎక్కడన్నా హీల్ చేసుకోవాలనుకో, ఇప్పుడు మెడిటేషన్ చేసేటప్పుడు ఓకే నాకు ఇక్కడ పుండు అయింది, ఆ పుండు తగ్గాలి, ఇక్కడ నాకు ఎక్కడో నొప్పి ఉంది, ఆ నొప్పి తగ్గాలి అని మెడిటేషన్ చేసుకుంటే ఆ సెల్స్ అక్కడ పోయి కాస్మిక్ ఎనర్జీ అనేది హీల్ అవుతుందా? అద్భుతంగా ఏంటంటే ఫస్ట్ ఒకసారి అలాగా రిలీజ్ అనుకుని మనస్ఫూర్తిగా అనుకుని ఇంకా దాన్ని వదిలేయాలి. దాన్ని పట్టుకుని అది చెప్పిన తర్వాత వస్తుందా రాదా, ఎక్కడ వస్తుంది, ఇంక ఇలాంటి ఆలోచన మళ్ళీ చేయాలి. రిజల్ట్ యూ కెనాట్ ఎక్స్పెక్ట్ ద రిజల్ట్, ఇట్ విల్ హ్యాపెన్. సో ఈ రకంగా మీకు అట్లాంటి ఎక్స్పీరియన్సెస్ ఏమన్నా అయినాయా? చాలా చాలా విషయాల్లో అయిందండి. నా బాడీ అంతా చాలా ఎనర్జెటిక్ గా అనిపించేది. ఎనర్జీ ఇక్కడ అంతా ఎనర్జీ పాస్ అవుతున్నట్టు అట్లా తెలుస్తూ ఉండేది. మనకు కాస్మిక్ ఎనర్జీ లోపలికి వస్తున్నట్టు తెలిసిపోతుందా? మీరు మెడిటేషన్ ఉన్నప్పుడే అట్లా తెలిసిపోతుందా? మెడిటేషన్ చేసేటప్పుడే తెలుస్తుంది. ఫస్ట్ లో తెలిసేది. ఇప్పుడు ఆస్తమాలు తగ్గుతాయా? నాకు ఆస్మా తగ్గింది, నేనే ఎగ్జామ్. మరి చెప్పరేందయ్యా అడిగేదాకా. మరి అట్లాంటి చెప్తే జనాలు లైక్ దే కెన్ గెట్ బెనిఫిట్ అవుట్ ఆఫ్ ఇట్, రైట్? ఇంతకుముందు హీలర్ యూజ్ చేసేదానండి, ఇప్పుడు అసలు ఇన్హేలర్ లేదు. రియల్ ఏమంది లివింగ్ ప్రూఫ్ అక్కడ. మీకేమన్నా అయినాయా అట్లా? నాకు అదే డైజెస్టివ్ ఇష్యూ అని చెప్పాను కదా, అప్పుడు నేను ఇలాగే మెడిటేషన్ చేస్తే తగ్గుతుంది, ఏదో ఒక బలమైన బిలీఫ్ సిస్టమ్ ఏదో ఉన్నట్టుంది, దానివల్ల నాకు డైజెస్టివ్ మీద పడింది అనుకున్నా. బేసికల్లీ ఏంటంటే బర్పింగ్ వస్తూ ఉండేది, బ్లోటింగ్ అలా వస్తూ ఉండేది.
అది చేస్తూ ఉండగా ఒక చాలా అదే కొంచెం బాగుండేది అన్నమాట. ఏంటి ఇలాగా బాగానే ఉంది అనుకునేదాన్ని. మెయిన్గా ఈ నెగిటివ్ థాట్స్ ఏదైతే ఉన్నాయో, ఫియర్ ఎక్కువగా ఉన్నప్పుడు, యాంగర్ ఎక్కువగా ఉన్నప్పుడు అది మన డైజెస్టివ్ సిస్టమ్ అది పడుతుంది బేసిక్గా. సో అందుకే చెప్తున్నాను కదా, మనకి 7 లేయర్స్ ఉంటాయి. ఈ నెక్స్ట్ లేయర్స్ని మనం పెద్ద ఫోకస్ చేయలేనప్పుడు, దాని మీద సాధన చేయలేనప్పుడు మనకి ఫిజికల్ లెవెల్లో మనకి హెల్త్ ఇష్యూస్ అనేవి కనిపిస్తాయి. దాని మీద ఒక దాని మీద పడాలన్నట్టు అది మరి ఇప్పుడు నెగిటివ్ థాట్స్ వస్తున్నాయి, దాన్ని అలాగే వదిలేయం కదా. ఇప్పుడు మనం మెడిటేషన్ చేస్తాం, శక్తిని తీసుకుంటాము, ఓకే నేను ఇలా ఆలోచిస్తున్నానని ఒక అవేర్నెస్ పెరుగుతుంది. అవేర్నెస్ పెరిగినప్పుడు దాని మీద వర్క్ చేస్తాం. లేదు ఇలా కాదు, ఎప్పుడైతే మీకు ఎనర్జీ ఎక్కువగా వచ్చిందో మీరు ప్రాక్టీస్ చేయగలుగుతారు అన్నమాట. ఒక నెగిటివ్ థాట్ 10 పాజిటివ్ థాట్స్ నింపేయాలి మీ బ్రెయిన్. అంత బాగుంటుంది. ఆ రకంగా మనం మంచిగా అఫర్మేషన్స్ చెప్పుకున్నప్పుడు ఎన్నిసార్లు చెప్పాలి? రిపీటెడ్. ఒక బుక్ ఉందాక, యూ కెన్ హీల్ యువర్ లైఫ్, లూయిస్ హే గారు. ఆ బుక్ ఉంది, దాంట్లో ఎంత బాగా పాజిటివ్ థాట్స్ నెగిటివ్ థాట్స్ ఎంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఆ అఫర్మేషన్స్ ఎప్పుడైతే మల్టిపుల్ టైమ్స్ చెప్తున్నామో మనకి ఆ నెగిటివిటీ, ఆ థాట్స్ తగ్గి మన పాజిటివ్ పెరుగుతుంది. ఇది పవర్ ఈజ్ విత్ ఇన్ యూ. పవర్ ఈజ్ విత్ ఇన్ యూ. ఈ ఆథరే లూయిస్ హే అని యూ కెన్ హీల్ యువర్ ఇది సెకండ్ బుక్ అనుకుంటా. దీనికన్నా ముందు ఇంకో బుక్, యూ కెన్ హీల్ యువర్ లైఫ్ అని చెప్పి. ఈ ఆథర్కి అరౌండ్ 45 years టైంలో వర్జినియల్ ఇది క్యాన్సర్ వచ్చింది. ఆవిడ కూడా స్పిరిచువల్ మాస్టర్ ఇక్కడ మనకి యుఎస్లో. వచ్చినప్పుడు 91 years పాస్ట్ బాడీ వెకేట్ చేశారు. సో అంటే 45 years వచ్చిన తర్వాత 91 ఎక్కడ ఎంత చూడండి. సో ఆవిడ క్యాన్సర్ కూడా హీల్ చేసుకోవచ్చు అంటున్నారా? హీల్ చేసుకోవచ్చు పక్కగా. సో ఆవిడ బుక్స్ చదివితే మీకు ఆ నాలెడ్జ్ తెలుస్తుంది. అంటే ఇక చాలా మంది ఇష్యూస్తో ఉన్న వాళ్ళకి ఇక్కడ ఏంటంటే మన శక్తిని తీసుకున్నాం, మనకి ఇంకోటి కావాలి, నాలెడ్జ్, రైట్ నాలెడ్జ్. ఏది పడితే అది కాదు. యూట్యూబ్లో రకరకాలుగా చెప్తారు, అన్నీ కాదు. కావాల్సిన సబ్జెక్ట్ ఉంటుంది, అది ఆల్రెడీ దాని నుంచి బయట పడిన వాళ్ళు ఉంటారు, వాళ్ళు పట్టుకోవాలి. అది కదా ఇంపార్టెంట్. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు నేను మెడిటేషన్లో కూర్చున్నా కాబట్టి ఐఎమ్ వాచింగ్ దేర్ ఎక్స్పీరియన్సెస్. ఎట్లా కనెక్ట్ అయ్యిండ్రు, వాట్ ఎక్స్పీరియన్సెస్ దే ఆర్ హ్యావింగ్ అండ్ హౌ దే హీల్డ్ దెమ్సెల్ఫ్. అట్లాంటివన్నీ నాకు చాలా ప్రభావితం చేస్తున్నాయి నా మీద. సో ఆవిడ ఒక దాంట్లో రాస్తుంది, ఆవిడకి కోపం, ఒక పగ వాళ్ళ రిలేటివ్ మీద ఉంది, అది ఉండి అది ఎఫెక్ట్ తన ఆర్గాన్స్ మీద పడింది. చూడండి. సో తన 2 things చేసింది. ఒకటి ఈ థాట్ ప్యాటర్న్ చేంజ్ చేసుకోవటం. అదే ఒక పాజిటివ్ థాట్ ఉందనుకోండి, అది ఎన్నిసార్లు చెప్పుకోవాలి, అలా 11 days 21 days సాధన అంతే. కీప్ ఆన్ ప్రాక్టీసింగ్ అంతే. సో మళ్ళీ ఫిజికల్గా చేంజ్ చేయడం, అంటే సాత్విక్ ఫుడ్ తినటం, క్లీన్సింగ్ చేయటం, ఆమెను ఎక్స్క్యూజ్ చేయడం కూడా ఉండాలి ఒకటి. ఎందుకంటే ఆమె మీద కోపం ఉంది. ఎందుకు ఉంది ఆమె మీద కోపము? సంహౌ యు కనెక్టెడ్ కోపం. వాళ్ళు కూడా మనకులా అమ్మ జీవితం ఆమెతోటి నాకెందుకు, నా ఆరోగ్యం ఎందుకు పాడగాము అంటే అది. ఎగ్జాక్ట్లీ. సో వాళ్ళు చేంజ్ అవ్వాలి, వాళ్ళు చేంజ్ కాదు, మన నుంచి నువ్వేం చేంజ్ అయ్యో అప్పుడు ఫ్రూట్ అనేది నువ్వు చూడగలుగుతావు, రైట్? సో అప్పుడు వాళ్ళు ఏదైతే ఉన్నదో వాళ్ళు చేంజ్ అవ్వాలి, వీళ్ళు చేంజ్ అవ్వాలి అనేది ఏం లేదు అక్కడ. ఫస్ట్ మన నుంచి వాళ్ళు ఫర్గివ్, ఎందుకంటే వాళ్ళు కూడా మనకులాగే వచ్చారు కదా, వాళ్ళు కూడా ఏదో నేర్చుకోవడానికే వచ్చారు. సో ఆ రకంగా అది ఎప్పుడు వస్తుందంటే మెడిటేషన్ ఎక్కువ చేసినప్పుడు, ఎనర్జీ ఎక్కువై పెంచుకున్నప్పుడు అప్పుడు మీకు ఆ శక్తి ఉంటుందన్నమాట. వాళ్ళని ఫర్గివ్ చేసే శక్తి మీలో ఉంటుంది. అప్పుడు ఆ ఫర్గివ్నెస్ తన బాడీని ఫర్గివ్ చేసుకోవడం, ఎందుకంటే తెలియకుండానే ఆ ప్యాటర్న్
థాట్ నెగిటివ్ ప్యాటర్న్ అయిపోయేది ఈ బాడీ ఎఫెక్ట్ అయింది కాబట్టి సో తనకు తను ఫర్గివ్ చేసుకోవటం, రిలేటివ్ని ఫర్గివ్ చేయటం, థాట్ ప్యాటర్న్ మార్చుకోవటం అండ్ డీటాక్స్, సాత్విక ఫుడ్, ఆహారం, సాత్విక అన్నీ ఉన్నాయి చూసారా. ఆల్ వెజిటేరియన్ అంటే ఆ బుక్ లో అంత స్పెసిఫిక్ చెప్పలేదు, బట్ ఆ క్యాన్సర్ వచ్చినప్పుడు తను సాత్విక్ ఫుడ్ తినింది, అన్ని మార్చుకుంది, కంప్లీట్ మార్చుకున్నాను మొత్తం థాట్ అన్ని. అంతే మనకు ఒకటి కావాలి, ఇప్పుడు కుచ్ ఖానా అయితే కుచ్ కోనా అని ఒకటి హిందీలో ఉన్నది, అంతే ఒకటి కావాలంటే ఒకటి వదిలేయాలి, అది వదిలేస్తేనే మనకు అవుతుంది. అది ఉండాలి ఇది ఉండాలి అంటే మరి దీని ఎసెన్స్ చూడాలంటే ఇది వదిలేయాలి కదా. మైండ్, బాడీ అండ్ సోల్ మూడింటిని ఆవిడ బ్యాలెన్స్ చేస్తుంది. సో ఎప్పుడైతే ద పవర్ ఈజ్ విత్ ఇన్ యూ, అంటే నీ లోపలనే దేవుడు పవర్ ఉంది. పవర్ అంటే దేవుడు, అంటే మనం దేవుడు అనుకోవచ్చు, ఇంకోటి అనుకోవచ్చు. పవర్ కరెక్ట్ వర్డ్ పెట్టి కరెక్ట్. ఏదైనా అంతే ఎక్స్పీరియన్స్ చేస్తుంటేనే మనకు వస్తూ ఉంటాయి అన్నట్టు. సో ఆ కోపము, ఆ ఫియర్ ఏదైతే ఉందో అది డైజెస్టివ్ సిస్టమ్ మీద పడింది నాకు. సెల్ఫ్ రియలైజేషన్ వచ్చింది. ఏంటంటే కంటిన్యూస్ గా మెడిటేషన్ చేస్తున్నాను, సర్వీస్ ఇస్తున్నాను. అంటే మరి నీకు నువ్వుదేమి ఏం థాట్ పెట్టుకున్నావు నీకు దాని మీద పడడానికి? అదే నేను కోపం ఎక్కువ పడిపోతూ ఉండేది. అది మళ్ళీ అది నా పేరెంట్స్ నుంచి నేను అది క్యారీ చేశాను, నాకు తెలియదు. పేరెంట్స్ దగ్గర నుంచి వచ్చింది అది రియలైజేషన్. మళ్ళీ అగైన్ మెడిటేషన్కి వచ్చి ఓకే అమ్మ నాన్న కోపడినది అది ఎక్కువగా తీసుకున్నాను అనమాట చిన్నతనంలో. సో నేను అలాగే నా కిడ్నీ నేను అలాగే చేద్దామని చూస్తే వాడు ఒకరోజు అలా ఏం చేస్తున్నా అలాగే ఉన్నాడు. ఓకే ఇదేం వర్కౌట్ కావట్లేదు, వాడు అలాగే ఉన్నాడు. సో చేంజ్ చేయాల్సిన అక్కడ స్టార్ట్ అయింది. తర్వాత ఈ ఫియర్స్ ఏవైతే ఉన్నాయో ఓకే అవి ఎట్ల మీద ఈ డ్రైవింగ్ చేయటము, ఈ లాంగ్వేజెస్ చదవటం, నలుగురిలోకి వెళ్ళి మాట్లాడి ఇవన్నీ ఫియర్స్ నాకు తెలియదు ఇవన్నీ ఉన్నాయని. అప్పుడైతే నా ఎనర్జీ లెవెల్ ఎప్పుడైతే పెంచుకున్నానో అన్నెసెసరీ ఈ జడ్జిమెంట్కి, ఈ కంపారిజన్కి, వీటికి ఎప్పుడైతే ఓకే దానివల్ల నాకేం యూజ్ లేదు. ఇంకొక విషయం చెప్పాలి, యాక్చువల్గా దుర్గా అన్నది అక్క నాకు భయం అవుతుందేమో, నేను కెమెరా ముందు ఎప్పుడు మాట్లాడలేదు, నాకు భయం వేస్తుంది అని అన్నది అన్నట్టు. అంటే యూ గెట్ ఆన్, యూ ఆల్రెడీ పాస్ అయిపోయినాం అన్నట్టు. సో ఎప్పుడైతే మన ఎనర్జీ పెరిగిందో మనం పిల్లవాడిని నాన్న 1 hour చూసావు కదా ఇంకా చాలే అంటే వాడు ఆగిపోతాడు. అది బంజేరా అంటే నేనేం తినడం అనుకుంటాడు ఇన్నర్ థాట్. వాడు ఏమైనా మాట వినకపోతే ఫస్ట్ ఐ విల్ చెక్ మై సెల్ఫ్, నేను ఎక్కడ చెప్తున్నా లేదా ఎక్కడ నేను ఫిక్స్ చేసుకోవాలి. నేను వాడు అన్ని సార్లు చూస్తున్నాడంటే నేను ఎక్కడో ఎడిక్షన్ అయ్యాను చూసారా. సో ఆ రకంగా నా ఓకే ఈ ఫుడ్ తింటే నాకు పడట్లేదు, ఓకే ఇది తినాలి, ఈ ఫాస్టింగ్ చేయాలి, మంత్లీ డీటాక్స్ చేయాలి. సో అది నా ప్యాషన్ గా ఇప్పుడు లేవాలి, ఇప్పుడు పడుకోవాలి. ఈ ప్యాటర్న్ కూడా ఇంపార్టెంట్ కదా, ఎప్పుడు లేవాలి. ఇప్పుడు అర్ధరాత్రి దాకా ఉండి మళ్ళీ పొద్దున లేవబుద్ది కదా మనకు. ఎర్లీ బ్రెడ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ కదా ఇన్ ద లైఫ్. అండ్ ఫుడ్ కూడా 7, 6:30, 7, 8 లోపల తినేస్తే బెటర్. తిని 9, 9:30, 10 మాక్సిమం. ఆర్గన్స్ మనం రెస్ట్ ఇచ్చిన వాళ్ళు ఇవ్వట్లేదే. అది పార్టీకి వెళ్తాము, చెత్త అంతా తింటాము, స్టార్టింగ్ తింటాము, అపెటైజర్లు మొదలు పెడతాము, మళ్ళీ అరగంట గ్యాప్ ఇస్తాము, మళ్ళీ ఫుడ్, ఆ తర్వాత డిజర్ట్. అన్ని సార్లు పాప ప్యాంక్రియాస్ వాటి పనులు తినేది కూడా కొంచెం సర్వింగ్స్ కొంచెం తక్కువ చేసుకుంటే బెటర్. అది ఆబ్వియస్లీ వచ్చేస్తుంది అక్క. అవన్నీ గ్రిప్ దొరకాలంటే మెడిటేషన్ చేయాలి. మెయిన్ అది అక్కడ ఉంది కీ అక్కడ ఉంది. ఇక్కడ స్విచ్ చేస్తే అక్కడ లైట్. సాధన 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 మెయిన్ సాధన. సరే ఇప్పుడు మనం అందరం ఏం చేద్దాము రేపటి నుంచి అంటే ఈ రోజు మన తెలుగులో కూడా అంటారు రేపటిది ఇవాళది ఇప్పుడే చేయాలి కదా. అందుకోసమని మీరు పంపించగానే ఇమ్మీడియట్ గా నేను ఆ రోజే మొదలు పెట్టిన. తను ఒక స్మాల్ బైట్ పంపించింది, అంటే స్మాల్ వీడియో పంపించారు. నేను మెడిటేషన్ చేద్దాం అనుకుంటున్నారా అంటే తను ఒక 1/2 hour మెడిటేషన్ క్లిప్, అదే ఒక యూట్యూబ్, అదే పిఎంసి ఛానల్లోనే ఎట్లా ఉబ్బర వస్తుంది బయట కూర్చున్నాము. అయితే అది పంపిస్తే ఇమ్మీడియట్ గా నేను పెట్టుకొని ఆ రోజే పొద్దున్నే లేచిన. మీరు ఎప్పుడో పంపినట్టున్నారు, నేను
రాత్రి పడుకునేటప్పుడు రేపు పొద్దుగాల లేవాలని చెప్పేసి పొద్దున్నే లేచి దేంది కాస్ట్ చేసుకున్నా. కాస్ట్ చేసుకొని చూసిన ఫస్ట్ డే. తర్వాత ఇక అందులోకి పోయి సబ్స్క్రైబ్ చేసుకొని రోజు అదే పెడుతున్నాను అన్నట్టు. అంటే బిగినర్స్ కోసం అన్నట్టు. ఫస్ట్ తను చెప్తారు మీ థాట్స్ వస్తుంటాయి, రానివ్వండి, మీరు కాన్సన్ట్రేట్ చేయండి, మీరు మీ శ్వాసనే ఫాలో అవ్వండి, చూడండి అని అన్నీ చెప్తా ఉంటున్నాను. తను బాగా మంచి ఎక్స్ప్లెయిన్ చేసినారు. మన ఫస్ట్ ఫుడ్ వచ్చి ఎయిర్. ఇప్పుడు చూడండి ఇలా పూస్తే మనం ఉండలేము. సెకండ్ ఫుడ్ వచ్చి వాటర్ అండ్ థర్డ్ ఫుడ్ వచ్చి మనం యాక్చువల్ మీల్స్. మనం రివర్స్ చేస్తున్నాం. ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసల్ని మనము కాన్సన్ట్రేట్ చేయాలి. అయితే నాకేమనిపించిందంటే నేను వెన్ ఐఎమ్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ బ్రెత్ నాకు హార్డ్ అయిపోయింది అన్నట్టు. నేను అదేమో ఆ ప్రక్రియ జరుగుతుంటుంది, అది జరిగేదాన్ని నేను కాన్సన్ట్రేట్ చేస్తున్నా కాబట్టి ఐ ఫెల్ట్ లైక్ సమ్హౌ అన్కంఫర్టబుల్. హెవీనెస్ అని కూడా కాదు, ప్రెషర్ తీసుకోకూడదు. న్యాచురల్ గా జరిగేదాన్ని అట్లయితుంది. మనం దాని మీద ఫోకస్ చేసినప్పుడు కొంచెం అది హెవీ బ్రీదింగ్ చేయకూడదు. అది ఏమవుతుందంటే అది ప్రాణాయామం అయిపోతుంది. ప్రాణాయామం టెక్నిక్ అవుతుంది. అంటే కంట్రోల్ ఇన్హలేషన్, కంట్రోల్ ఎక్సలేషన్ కదా, అది ఏమవుతుంది న్యాచురల్ గా జరిగే. ఒకసారి చూపించండి మీరు. అది సరదా న్యాచురల్ గా జరిగే ఆ శ్వాసనే అలా గమనిస్తాం అంతేనా. అయితే మనము అంటే కొంచెం ప్రాక్టీస్ లో వస్తుందా? లేదు అది కొంచెము బేసికలీ కొంచెం డీటాక్స్ చేస్తే సరిపోతుంది. డీటాక్స్ అంటే ఏం చేయాలి? కొంచెము ఈ వాటర్ సాల్ట్ క్లీన్సింగ్ ఉంటుంది. అది చేసినప్పుడు జ్యూస్ ఫాస్టింగ్ చేసినప్పుడు ఆ హెవీ బ్రీదింగ్ తగ్గుతుంది అనమాట. ఆ లంగ్స్ లో కొంచెం హెవీనెస్ ఉంది బేసికలీ. అది నేను ఈ యోగా పాత్రలో ఉన్నాను కాబట్టి నాకు అలా వాటర్ ఉప్పు నీళ్ళు తాగాల. అది అదొక టెక్నిక్ అక్క. అది మనం ఇంకొక ఎపిసోడ్ లో మనం అది దాని గురించి క్లియర్ గా చెప్తాను. We'll take a short break. Yeah.